క్లాట్, ఐలెట్ ఈ 2 ఎంట్రన్స్ టెస్టుల్ని మిగతా టెస్టులతో కంపేర్ చేసుకుంటే వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? బేసిక్గా క్లాట్ అనేది 25 నేషనల్ లా యూనివర్సిటీస్కి ఉండేటువంటి టెస్ట్ అండి. ఈ టెస్ట్ స్కోర్ ఈ 25 యూనివర్సిటీస్ కాకుండా మిగిలిన కొన్ని అదర్ కాలేజెస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈ అదర్ కాలేజెస్లో వన్ ఆఫ్ ద మేజర్ కాలేజెస్ మనం చెప్పుకోవాలంటే నర్సీముంజి యూనివర్సిటీ ఉంది. వాళ్ళ దగ్గర 20% ఆఫ్ ద సీట్స్ దే ఆర్ యాక్సెప్ట్ బీయింగ్ గివెన్ బై క్లాట్ స్కోర్. మీరు ఐలెట్ తీసుకుంటే ఇంకా ఆ ఢిల్లీ చుట్టుపక్కల 1-2 కాలేజెస్, బట్ మెయిన్లీ అక్రాస్ ద ప్రిడామినెంట్ కాలేజెస్ ఓన్లీ NLU ఢిల్లీ, ఇంక మిగిలిన కాలేజీలు ఏం లేవు అందులో. సింబయాసిస్ తీసుకున్నామంటే వాళ్ళ క్యాంపసెస్ పూణే క్యాంపస్, నోయిడా క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్, ఇలా మల్టిపుల్ క్యాంపస్ ఉన్నాయి. సో ఇన్ని క్యాంపస్లు కలిపి ఇట్స్ సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్. సో అక్కడ స్టూడెంట్ చూసేది ఎట్టుంటుందంటే మీకు క్లాట్ ఎగ్జామ్ 120 క్వశ్చన్స్ 2 hours టెస్ట్, వేరే సింబయాసిస్ తీసుకుంటే 60 క్వశ్చన్స్ 1 hour టెస్ట్. సో అందులో క్వశ్చన్స్ అన్ని షిరింక్ అయి ఉన్నాయి. అందులో ఓన్లీ 12 క్వశ్చన్స్, 5 sections, 5-12 ఆర్ 60 క్వశ్చన్స్ ఇస్తారు. సో మనం ఇక్కడ చూసుకోవాల్సిందంటే టెస్టింగ్లో ఉన్న టెస్ట్ ఏరియాస్ ఏమున్నాయి, టెస్టింగ్ ఏరియాస్. ఇది కాకుండా అందులో వచ్చే కాలేజీలు ఏంటన్నా మనం చూసుకుంటాం. సో కొంతమంది పిల్లలకి లెట్స్ సే ఐ డోంట్ వాంట్ టు గో టు ఢిల్లీ సైడ్, ఐ డోంట్ వాంట్ టు గో సమ్ అదర్ సైడ్, ఐ వుడ్ లైక్ టు స్టే ఇన్ సౌత్ ఇండియా. అట్టినప్పుడు కొన్ని ఎగ్జామ్స్ ఇది ఎలిమినేట్ చేసుకోండి, యూ గో ఫర్ ఓన్లీ దీస్ మెయిన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అని చెప్తాను.